పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో వర్మ గారిని అడిగి తెలుసుకుందాం. వర్మ గారు ఒక్కసారి ఆగండి ప్లీజ్. వర్మ గారు మీరన్నదే నిజమైంది. గేట్లు తల్లుకుంటారు పవన్ కళ్యాణ్. ఎలా ఊహిస్తున్నారు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ఈ గంటని ఈ నిమిషం నుంచే స్టార్ట్ అయింది. నేను మీరు అడిగిన ప్రశ్నకి వైసీపీ వాళ్ళు విమర్శలు ఒక వ్యక్తిని మాట్లాడే విధానం పవన్ కళ్యాణ్ గారిని, ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చేతల్లో చూపించే మనిషి. నేను అన్నట్టు ఈవేళ తన్నుకుంటే వెళ్తాను. ఆ రోజే చెప్పాను, ఈవేళ ఓటు చేయకూడదన్న ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారి నినాదంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో అత్యధిక సీట్లు ప్రపంచంలోనే ఎక్కడ వచ్చిండో ఆ విధంగా కూటమికి వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్తాం. 21-21 రావడం అన్నది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి ఇట్ ఈస్ రికార్డ్, వరల్డ్ రికార్డ్. కూటమి బ్రహ్మాండంగా ఉంటుంది. అభివృద్ధి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అభివృద్ధి గ్రీనరీ చూడండి, ఎక్కడికెక్కడ క్లీనింగ్ చూడండి. విజయవాడ ఆల్రెడీ స్టార్టెడ్. మరి ఉన్నటువంటి సవాల్ ఏదైతే 13 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఏ విధంగా మరి ఈ టీం అప్పుని ఎట్టి పరిస్థితుల్లోనే ముందు ప్రకటించి అప్పులప్పారావు ఎంత అప్పు చేశాడో ప్రకటించిన తర్వాత అప్పుడు మిగిలిన కంటిన్యూషన్ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన స్టార్ట్ చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్న ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని క్యాన్సిల్ చేస్తారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరు జగనన్న పేరు పెట్టారు కదా, దాన్ని కూడా మారుస్తారు. రెండు అవుతాయి. సో ఇంకోటి సార్, ఈ స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ ఏదైనా బోల్డ్ నిధులు వస్తాయి, డబ్బులు వస్తుంటే ఎలాగైతే ఏముందండి. సార్ మీరు చెప్పండి, మీరేమనుకుంటారు సార్? తప్పనిసరిగా మంచి రోజులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి ప్రజలందరూ అర్థం చేసుకుని మరి 124 సీట్లతో నగ్గించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి. తప్పనిసరిగా ఏదైతే మోడీ గారి సహకారం ఉందో మనకున్న అప్పులన్నీ తీర్చి మనం ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెట్టింపు మన ప్రజలకు చేయడానికి ఒక మంచి సంకల్పంతో చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ తీర్పు మంచి రోజులు మన రాష్ట్రానికి వచ్చినాయని చెప్పి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.